బెంగుళూరు నగరంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. అలాంటి విశిష్టమైన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి శ్రీ గాలి ఆంజనేయ స్వామి ఆలయం. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మైసూర్ రోడ్ ప్రాంతంలో బెంగుళూరు నగరానికి ఎంతో దగ్గరగా ఉన్న ఈ ఆలయం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయం కేవలం ఒక సాధారణ ఆంజనేయ స్వామి ఆలయం కాదు. దాదాపు 6 శతాబ్దాల చరిత్రను కలిగి ఉన్న పవిత్ర క్షేత్రంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆలయ చరిత్రలోకి వెళ్ళిపోతే శ్రీ గాలి ఆంజనేయ స్వామి ఆలయం చరిత్రను సుమారు క్రీస్తు శకం 1425వ సంవత్సరం వరకు తీసుకెళ్తారని పలు వనరులు పేర్కొంటున్నాయి. ఈ ఆలయాన్ని ప్రముఖ సాధువు, తత్వవేత్త శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన ప్రసిద్ధి వైష్ణవ ఆచార్యులు శ్రీ వ్యాసరాజులు ప్రతిష్ఠింపజేసిన ఆంజనేయ విగ్రహాల సాంప్రదాయంతో అనుసంధించి ఉంది. శ్రీ వ్యాసరాజులు అనేక ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారని భక్తి సంప్రదాయాలలో ప్రసిద్ధి. ఇలాంటి పవిత్ర ఆంజనేయ క్షేత్రాల్లో గాలి ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఒకటిగా భావిస్తారు. గాలి ఆంజనేయ అన్న పేరు ఎలా వచ్చింది? ఈ ఆలయానికి గాలి ఆంజనేయ అన్న పేరు రావడానికి ఆసక్తికరమైన కారణం ఉంది. కన్నడలో గాలి అంటే గాలి లేదా వాయువు అని అర్థం. ఆంజనేయ స్వామి వాయుదేవుని కుమారుడుగా ప్రసిద్ధి చెందారు. అందువల్ల కూడా స్వామివారిని గాలి ఆంజనేయ అని పిలుస్తారనే ఒక విశ్వాసం. మరో స్థానిక కథనం ప్రకారం స్వామివారి విగ్రహం ఒకప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండేదని, ఆ కారణంగా కూడా గాలి ఆంజనేయ అనే పేరు వచ్చిందని చెబుతారు. అంటే ఈ పేరు వెనుక భక్తి, స్థానిక చరిత్ర రెండిటి ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏమిటంటే 2 నదుల సంగమం ఇక్కడ ఉంది. ఈ ఆలయం ఉన్న ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంటుందండి అని చరిత్ర వర్ణనలు చెబుతున్నాయి. ఒకప్పుడు వృషభావతి మరియు పశ్చిమవాహితి అనే 2 జల ప్రవాహాలు కలిసే ప్రాంతంలో ఈ పవిత్ర క్షేత్రం ఉండేదని చెప్పబడుతుంది. కాలక్రమేణా బెంగుళూరు నగరం విస్తరించడంతో ఆ ప్రాంతం స్వరూపం పూర్తిగా మారిపోయింది. కానీ ఆ ప్రదేశానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత మాత్రం భక్తుల విశ్వాసంలో కొనసాగుతుంది. స్వామివారి విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. స్వామివారు పడమర దిశను చూసే విధంగా దర్శనమిస్తారని చెబుతారు. స్వామివారి ముఖంలో మీసాలు కనిపించడం కూడా ఈ విగ్రహానికి ప్రత్యేకత. స్వామివారి ఎడమ చేయి నడుంపై ఉండగా కుడి చేయి భక్తులకు అభయాన్ని ప్రసాదించే విధంగా ఉంటుంది. స్వామివారి నడుము వద్ద ఒక కత్తి ఆకారం కూడా కనిపిస్తుంది. అలాగే స్వామివారి తోక చివర ఒక గంట ఉండటం మరో ప్రత్యేకత. ఈ లక్షణాలు శ్రీ వ్యాసరాజుల సాంప్రదాయానికి చెందిన కొన్ని ఆంజనేయ విగ్రహాలు కనిపిస్తాయని చెబుతూ ఉంటారు. ఇంకా ఆలయంలో ఇతర దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. గాలి ఆంజనేయ స్వామి ప్రధాన దేవతగా ఉండగా ఈ ఆలయంలో ప్రాంగణంలో ఇతర దేవతల సన్నిధులు కూడా ఉన్నాయి. శ్రీ గణపతి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ రామ పరివారం మరియు నవగ్రహాల సన్నిధులు భక్తులకు దర్శనమిస్తాయి. అందువల్ల ఒకే ఆలయ ప్రాంగణంలో అనేక దేవతలను దర్శించుకునే అవకాశం భక్తులకి లభిస్తుంది. ఇక్కడ భక్తుల విశ్వాసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంజనేయ స్వామిని ధైర్యానికి, బలానికి, భక్తికి ప్రతీకగా హిందూ సాంప్రదాయంలో పూజిస్తారు. గాలి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే జీవితంలో కష్టాలు తొలగిపోతాయని, చెడు ప్రభావాల నుంచి రక్షించబడుతుందని భక్తుల విశ్వాసం. ప్రత్యేకంగా పిల్లలకు ఆరోగ్యం, కుటుంబానికి శాంతి, పనుల్లో విజయం కలగడానికి కోరుకుంటూ భక్తులు స్వామివారిని ప్రార్థిస్తారు. అయితే ఇవన్నీ భక్తుల విశ్వాసాలని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం శనివారం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. ఈ ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం రోజు ప్రత్యేకంగా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. గాలి ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా శనివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులు స్వామివారికి పూజలు, హారతులు నిర్వహించి తమ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత వచ్చి రథోత్సవం. ఈ ఆలయానికి సంబంధించిన మరో ముఖ్యమైన సాంప్రదాయం రథోత్సవం. చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న వార్షిక రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని సమాచారం. ఉత్సవ సమయంలో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారుతాయి. భక్తి గీతాలు, పూజలు, ప్రత్యేక అలంకరణలు మరియు ఉత్సవ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొంటుంది. నేటి బెంగుళూరు గాలి ఆంజనేయ క్షేత్రం ఒకప్పుడు ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతంగా ఉన్న ప్రదేశాలు నేడు బెంగుళూరు మహానగరంలో భాగ్యమైపోయాయి. చుట్టూ భారీ భవనాలు, రహదారులు, వాహనాలు రద్దీ ఉన్నప్పటికీ ఈ పురాతన ఆలయం మాత్రం తన ఆధ్యాత్మిక ప్రత్యేకతను కొనసాగిస్తుంది. ఇటువంటి పురాతన దేవాలయాలు మనకి కేవలం భక్తిని మాత్రమే కాకుండా మన ప్రాంత చరిత్రను కూడా గుర్తు చేస్తాయి. ఈ ఆలయానికి బెంగుళూరు నగరంలో ఉన్న
ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు మరో ఉదాహరణగా బిఎంటీసీ నిర్వహించిన దివ్య దర్శనం ఆలయం యాత్రలో కూడా శ్రీ గాలి ఆంజనేయ స్వామి ఆలయం ఒక ముఖ్యమైన దర్శన స్థలంగా చేర్చబడింది. మనం ఇప్పుడు ఎండింగ్‌కి వచ్చేసామండి. కాబట్టి బెంగుళూరు నగరంలో ఉన్న శ్రీ గాలి ఆంజనేయ స్వామి ఆలయం భక్తి, చరిత్ర మరియు సాంప్రదాయాలు కలయికగా నిలిచిన పవిత్ర పుణ్యక్షేత్రం. దాదాపు 6 శతాబ్దాల చరిత్రతో శ్రీ వ్యాసరాజుల సాంప్రదాయంతం అనుసంధానమైన ప్రత్యేకమైన స్వామివారి రూపంతో ఈ ఆలయం ఎంతో విశిష్టతను కలిగి ఉంది. మీరు బెంగుళూరు నగరానికి వచ్చినప్పుడు అవకాశం ఉంటే ఈ పవిత్రమైన గాలి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందండి. శ్రీ గాలి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. మీకు ఎవరికైనా ఈ వీడియో మనకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదములు. ఇక్కడ చిన్న గమనిక, చరిత్రకు సంబంధించిన కొన్ని అంశాలు స్థానిక పురాణాలు, భక్తి సంప్రదాయాల ఆధారంగా ప్రచారంలో ఉన్నాయి. అందుకే వీడియోలో చెబుతున్నాను. భక్తుల విశ్వాసం ప్రకారం వంటి పదాలను ఉపయోగించాను. ఇది చారిత్రకంగా విశేషాలు, స్థానిక విశ్వాసాలు రెండిటిని వేరుగా ఉంచుతుంది.